అయితే 500 బీసీ 500 బీసీ నుంచి తర్వాత AD 1 వరకు క్రీస్తుకు పూర్వం 500 వెనక నుంచి తర్వాత క్రీస్తు శకం 500 తర్వాత కూడా ఈ గ్రీకు సామ్రాజ్యంలో కానివ్వండి, ఆ తర్వాత ఈజిప్ట్ ఈ ప్రాంతంలో కానివ్వండి, ఈ యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, ఆర్టిస్టులు ఎక్కువ ఉండేవారు. ఆర్టిస్టులు ఎక్కువ మనకు కనబడుతుంటారు. ఈ ఆర్టిస్టులు అంటే స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, కథలు రాసేవారు కానివ్వండి, ఇవి బాగా మనకి ఎక్కువ కనబడుతుంటారు అన్నమాట. మెయిన్గా మాట్లాడుకుంటే ఆర్టిస్టులు ఎవరైతే పెయింట్ బాగా వేస్తారో, ఎవరైతే చూసింది చూసినట్టు వేసేస్తారో వాళ్ళని బాగా ఆర్టిస్టులే పిలుస్తాం అనమాట. అయితే ఈ గ్రీకు ప్రాంతంలో ఇటువంటి వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, ప్రొఫెషనల్స్ అంటాం వాళ్ళని. అటువంటి ప్రొఫెషనల్స్ కలిగిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. అయితే వీళ్ళందరూ, నేను దీని గురించి ఏం చెప్తున్నానంటే, వీళ్ళందరూ వాళ్ళ పెయింటింగ్ వేసేసిన తర్వాత, వీళ్ళందరూ వాళ్ళు వేయాలనుకున్నది రాయాలనుకున్నది రాసిన తర్వాత, లాస్ట్లో పని అంతా అయిపోయిన తర్వాత వారు టెటెస్ట్లియా అనే పదం కూడా పలకబడతారు. టెటెస్ట్లియా అంటే ఇది సమాప్తమైనది, ఇది ముగింపబడింది. అయితే టెటెస్ట్లియా అనే పదం వాళ్ళు వాడబడడం జరుగుద్ది. చివరిగా అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు పెరుగుతారు. ఎందుకు ఆ పేరు అర్థం ఏంటంటే, ఆ పదంకున్న అర్థం చాలా లోతైనది అనమాట. ఒకసారి గనక ఆ ఆర్టిస్ట్ పెయింట్ వేసిన తర్వాత, ఎప్పుడైతే తన పూర్తి అయిపోయిన తర్వాత టెటెస్ట్లియా అనే పదం అన్నాడో, ఆ పదం అన్న తర్వాత ఇంకా ఎవరైనా వచ్చి ఇంకా ఈ పెయింటింగ్ ఇలా వేస్తే బాగుండండి, లేదంటే ఈ స్టోరీ ఇలా రాస్తే బాగుండండి, లేదంటే ఈ పెయింటింగ్లో ఆ కరువుస్ మొత్తం తీసేసి ఉంటే బాగుండండి, కరువుస్ పెట్టుంటే బాగుండండి, వెంట్రుకలు అలా ఎగురుతూ ఉంటే బాగుండండి అని అనడానికి, ఏదైనా యాడ్ చేయడానికి, లేదంటే ఏదైనా తీసేయడానికి ఇది కొంచెం ఓవర్గా ఉందని తీసేస్తే బాగుండు అని చెప్పడానికి కూడా వీలు లేనంతగా వారు ప్రొఫెషనల్గా దాన్ని వేసినప్పుడు వారు టెటెస్ట్లియా అంటారు. ఈ గాట్ మై పాయింట్. దేవుని స్తోత్రం. అయితే ఎప్పుడైతే వాళ్ళ పదం అన్నారో, తీయడానికి కానీ, ఇంకా కలపడానికి కానీ, తీసేయడానికి కానీ ఇంకా అక్కడ ఎటువంటి ఛాన్స్ ఉండదు. వాళ్ళ ఆ చివరిలో అనే పదం ఏంటంటే టెటెస్ట్లియా. దానికి అంత అర్థం ఉంది. అదే మాట కూడా మనం ఎవరినోడంటే వింటామంటే, యేసు ప్రభువు వారు కలువరిశిల్లో ఉన్నప్పుడు 6వ మాట ఆయన ఏమంటాడంటే టెటెస్ట్లియా అనే పదం అని గ్రీక్లో ఆయన పిలవబడడం జరిగింది. అంటే ఇట్ వాస్ ఫినిష్, లేదంటే అంతర్ సమాప్తమైనది. అదే మాట. అంటే ఆయన చేసిన పని కానివ్వండి, ఆయన చేసిన పరిచర్య కానివ్వండి, ఆయన చూపించిన ప్రేమ కానివ్వండి, ఆయన క్షమించిన విధానం కానివ్వండి, ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే టెటెస్ట్లియా, దీనికి ఇంతకు మించి ఎవరో చేయలేరు, దీంట్లో ఇది ఎక్స్ట్రా, ఇది తీసేస్తే బాగుండు, యేసుప్రభు వారి ప్రేమను ఇంకా కొంచెం హైలైట్ చేస్తే బాగుండు, యేసుప్రభు క్షమించే గుణాన్ని ఇంకా కొంచెం హైలైట్ చేస్తే బాగుండు, అది కొంచెం ఎక్స్ట్రా పెడితే బాగుండు, ఆయన ఎలా ఉంటే బాగుండు, అలాగ ఉంటే బాగుండు అని చెప్పడానికి కూడా 100% ప్రేమను ఆయన చూపించాడు, 100% క్షమించే గుణాన్ని ఆయన చూపించాడు, 100% త్యాగాన్ని ఆయన చూపించాడు. పర్ఫెక్ట్గా దేవుడు అనేవాడు తన ప్రజల కొరకు ఏ విధంగా ప్రేమ చూపిస్తాడు, ఎంతలా దిగొస్తాడు అనే విషయాలు ప్రతి ఒక్కటే పోల్చుకుంటూ ఆయన చివరిలో ఏమంటే టెటెస్ట్లియా, దీనికి ఇంతకు మించి తీయడానికి కానీ, తీసివేసి కలపడానికి కానీ, లేదంటే ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేయడానికి కానీ సరిపోదు. ఇది నిజమైనది, ఇది పరిపూర్ణమైనది, ఇది సంపూర్తి అయిందని యేసుప్రభు తన నోటంట 6వ మాటగా ఏమన్నాడంటే ఇది సమాప్తమైనది, సమాప్తమైనది అనే మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే కనుక ఈ 6వ మాట ఏదైతే ఉందో, ఏం సమాప్తమైందండి? యేసుప్రభు వారు 6వ మాట ఏమన్నాడంటే ఆయన సమాప్తమైనది, ఇది సమాప్తమైనది అనే మాట ఆయన పలకబడడం జరిగింది. ఏం సమాప్తమైనది? ఏది సమాప్తమైనది? ఏది పూర్తయింది? ఏది పరిపూర్ణమైంది? ఏది నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక యేసుప్రభు వారు మాట పలకడానికే అనేకమైన కారణాలు. అయితే యేసుప్రభు వారు ఆ మాట పలకబడడానికి ఏంటంటే విజయంతో, ఆనందంతో, ఓ పక్కన ఆనందంగా ఏడుస్తూ కూడా ఆయన ఏంటంటే తనకు అప్పచెప్పిన పని పూర్తి చేశాను, నాకు అప్పచెప్పిన పని, తండ్రి నాకు అప్పచెప్పిన పని నేను పూర్తి చేశాను, నాకు ఏమైతే నేను ఈ ఏ అంశం మీద అయితే ఈ భూలోకానికి వచ్చానో ఆ భూలోకానికి వచ్చిన ప్రతి పనిని నేను పరిపూర్ణంగా నేను నెరవేర్చుకుంటూ వచ్చాను. కాబట్టి ఇంకా ఇందులో తీసివేయడానికి, కలపడానికి కానీ, ఎక్స్ట్రా యాడ్ చేయడానికి కానీ ఇంకా అటువంటిది ఏదీ లేదు. అందుకు నేను ఏమన్నానంటే నా పని నేను పూర్తి చేశాను అనే పని మాట్లాడతాను. టెటెస్ట్లియా అనే పదం పలకబడి చెప్పాడు. ఆనందంతో, విజయంతో ఏడుస్తూ ఆయన పెద్ద కేక వేసి ఏంటంటే నేను సాధించాను, నా పని నేను అవగొట్టాను అనే మాటలు ఆయన పలకబడడం జరుగుతుంది. అంత ఆనందకరమైనదిగా ఏంటి ఆయన మాట అనడానికి కారణం ఏంటి? సమాప్తం. ఏం సమాప్తమైంది అనే విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక ఒకసారి ప్రతి ఒక్క మాట ఏంటి? అయితే యేసుప్రభు వారి యొక్క జీవితం చూసుకుంటే, ఒకటి, పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడినాయి. మెస్సయ్య గురించి రాయబడిన ప్రవచనాలు అవి ఎవరి ద్వారా నెరవేరి అంటే యేసుప్రభు వారు నెరవేర్చబడినాయి. ఒకటి. రెండోది ఏంటంటే యేసుప్రభు వారికి అప్పచెప్పబడిన పరిచర్య ఏదైతే ఉందో, 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య ఏమైతే ఉందో అది సంపూర్తిగా ఏమైందంటే అది నెరవేర్చబడింది.
మూడోది కలువరి శిలువలో తను అప్పచెప్పుకునే విధానంలో కానివ్వండి, దానికి లింక్ అయి ఉన్న ప్రవచనాలు కానివ్వండి పాత నిబంధనలో, వాటన్నిటినీ కూడా లేదా ముఖ్యంగా మానవాళికి రక్షణ తీసుకొచ్చే విషయంలో ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా తనకు తాను డిసప్పాయింట్ అవ్వకుండా యేసుప్రభు వారు పరిపూర్ణంగా తాను సమర్పించుకుని మానవాళికి రక్షణ కలిగించే విషయాన్ని ఆయన పరిపూర్ణంగా సంపూర్తి చేశాడు. అందుకే సమాప్తమైంది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఆయన సమాప్తమైంది. మూడు అంశాల నుంచి తీసుకొచ్చాను. మూడు అంశాలు ఏంటంటే, ఒకటి, పాత నిబంధనలు రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడి ఎక్కడ కూడా ఒకటి కూడా ఆగలేదు. యేసుప్రభు వారి గురించి రాయబడింది. ఆయన బ్రతుకున్నప్పుడు చేయవలసిన ప్రతి ఒక్కటి భూమి మీద ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చుకొచ్చాడు. తర్వాత తన పరిచర్యలో విజయాన్ని తను చూశాడు, అది పరిపూర్ణంగా నెరవేర్చాడు. తర్వాత ఆయన కలువరి శిలువలో మానవాళికి రక్షణ తీసుకొచ్చే విషయంలో కూడా పరిపూర్ణంగా ఎటువంటి యాడ్ చేసుకోవడం కానివ్వండి, తీసివేయడాలు కానివ్వండి, ఇటువంటి ఏది లేకుండా ఆయన దాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా ఆయన ద్వారా తప్ప ఇంక ఎవరు దాన్ని చేయలేరు. ఇంతకన్నా దాన్ని ఇంకెవరో చేయలేదు, ఇంతకన్నా చేయడానికి కూడా ఇంకా ఏమీ లేదు అని నిరూపించుకొని సమాప్తం చేశాడు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే కనుక 5వ వచనంకి 6వ వచనంకి కొంచెం లింక్ ఉంటుంది. అయితే 6వ వచనం ఏంటంటే, యేసుప్రభు వారు ఇంక కలువరి శిలువలో మరణించే స్థితి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రవచనము, ఆయన మీద రాయబడిన ప్రతి ప్రవచనం ఆయన నెరవేర్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి ఆయన నెరవేర్చుకుంటూ వచ్చిన తర్వాత చివరిగా మిగిలింది ఏంటంటే, ఒకటి మిగిలింది. అదేంటంటే, యేసుప్రభు వారు ఆ చేదు చొరకను తీసుకున్న తర్వాత అక్కడితో సమాప్తం అయిపోయింది అనమాట. నా మాట మీకు అర్థమైందా? లాస్ట్గా మిగిలింది ఏంటంటే, ఆయన దాహమేసి దాన్ని కోరుకోలేదు, కానీ తన ఆత్మీయ జీవితంలో జరగబడిన విషయం ప్రవచనం నెరవేర్పే విధంగా యేసుప్రభు వారి గురించి ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే అయితే మన కీర్తన గ్రంథంలో 69వ అధ్యాయంలో మనకి దాని గురించి రాయబడి ఉంటారు. ప్రవచనం గురించి యేసుప్రభు వారు చేదు చొరక తాగుతారని కానివ్వండి, లేదంటే రక్షించువాడు చేదు చొరక తాగుతారని కానివ్వండి రాయబడి ఉంది. అయితే ఇంకా మిగిలింది ఏంటంటే, ప్రతిదీ పూర్తి అయిపోతుంది, మిగిలింది అది ఒకటే. ఎప్పుడైతే ఆయన నిజంగా దాహం గోరి ఆ మాట పలకలేదు, కానీ ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రవచనాలని నెరవేర్పు కొరకు ఏంటంటే దాహం గోరాను అనే మాట మాట్లాడడం ముఖ్యంగా చాలా ప్రాముఖ్యంగా ఏంటంటే, అనేకమైన కారణాలు ఉండొచ్చు దానికి, కానీ అందులో చాలా ప్రాముఖ్యం ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు విధంగా. ఎందుకంటే అదే చేదు చొరక ఆల్రెడీ యేసుప్రభు వారు సిలువ మోయక మునుపు ఆయన కొడుతున్నప్పుడు, సమాజ మందిరంలో ఆయన కొట్టినప్పుడు, తర్వాత సినహెడ్రిన్లో ఆయన కొట్టినప్పుడు ఆయనకు అదే చేదు చొరక ఇచ్చారు. రైట్? చేదు చొరక ఇచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడు తాగలేదు. అదే చేదు చొరక అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన దాన్ని జస్ట్ శాంపిల్ ఏం చేశారంటే తాగబడడం జరిగింది, జస్ట్ పెదాలకు అంటుకుంది అనమాట. అర్థమైందా? అయితే అదే ముందు ఇవ్వబడింది, కానీ ఇప్పుడు తాగడానికి ఏంటంటే ప్రవచనం నెరవేర్పు జరగాలి, ప్రవచనాన్ని నెరవేర్పు జరగాల విధంగా ఆయన తాగడం జరిగింది. తాగిన తర్వాత యేసుప్రభు వారు అది ఒకటే ఇంక మిగిలింది. తాగిన తర్వాత అయిపోద్ది. ఎప్పుడైతే ఆ చేదు చొరక పెదాలకు అంటుకుందో ఆయన జస్ట్ శాంపిల్ అని పిలిచాడు. వెంటనే ఏమన్నాడంటే కేక వేసి ఆనందంగా, ప్రవచనాలు నెరవేరిపోయినాయి, నా పరిచయం నెరవేరిపోయింది, నా పని నెరవేరిపోయింది, కాబట్టి అంతటి సమాప్తమైందని పెద్ద కేకేశాడు. 5వ మాటకి 6వ మాటకు లింక్ ఉంటుంది అనమాట. వెంటనే 2 మాటలు పలకబడడం జరిగింది. వెంటనే దాహం కోరడం, తాగడం, వెంటనే అది సమాప్తమైంది అనడం, ఈ 2 విషయాలు జరిగిపోతూ ఉంటాయి మనకు వరుసన. అయితే ఎప్పుడైతే ఆయన మాట దాన్ని సమాప్తమైందో ఒక ఆనందంతో, నాకు అప్పచెప్పిన పని నేను సంపూర్తి చేశాను, దీనికన్నా ఇంకా ఎవరు యాడ్ చేయలేరు, ఇంకా గొప్పగా ఎవరు చేయలేరు, గొప్పగా చేయడానికి ఏమీ లేదు అన్న ఆనందంతో, సంతోషంతో, ఒక పక్కన బాధతో ఆయన బిగ్గరగా కేకవేసి ఇది సమాప్తమైంది అనే మాట ఆయన పలకబడడం జరిగింది. అయితే యేసుప్రభు వారి సమయము, యేసుప్రభు వారు పరిపూర్ణంగా ప్రతి ప్రవచనము, అన్ని విషయాలు ఆయనలో నెరవేర్పు వచ్చే సమయం వచ్చేసింది కనుక ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. అయితే ఇందాక నేను 3 విషయాలు చెప్పాను. అదేంటంటే, అయితే 3 విషయాలు ఏంటంటే, ఒకటి, పాత నిబంధన ప్రవచనాలు నెరవేరాలి యేసుప్రభు వారి గురించి. ఇప్పుడు యేసుప్రభు వారి సువార్తలో నెరవేర్పు రాయబడిన ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చబడడం జరిగినాయి. ఇప్పుడు యేసుప్రభు వారు కన్య గర్భాన్ని పుడతారని కానివ్వండి, తర్వాత స్త్రీ కొడుకును పుడతాడని కానివ్వండి, తర్వాత ఆదికాండంలో మనకి ఇవ్వబడిన దాన్ని బట్టి, ఆ ప్రవచనాన్ని బట్టి, నీ విత్తనానికి స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగజేసేదను అన్న విధానాన్ని బట్టి కూడా యేసుప్రభు వారు స్త్రీ సంతానాన్ని రావడం, తర్వాత కన్య గర్భవతి అవ్వడం, యేసుప్రభు వారు కుటుంబ సభ్యులను విడిచిపెట్టడం కానివ్వండి, యేసుప్రభు వారి తర్వాత అనేకులకు అద్భుత కార్యాలు చేయడం కానివ్వండి, తర్వాత యేసుప్రభు వారి యొక్క శిలువ ధ్యానం గురించి మాట్లాడబడడం జరిగిన విషయాలు కానివ్వండి, ఆ తర్వాత యేసుప్రభు వారి యొక్క మరణించిన వారిని పునరుద్ధరణ చేస్తాడని కానివ్వండి, ముఖ్యంగా యేసుప్రభు వారి సువార్త ఎక్కడ తీసుకెళ్తాడంటే అన్యుల దగ్గరికి ఆయన సువార్త తీసుకెళ్తాడు
తీసుకెళ్తాడని కానివ్వండి, ఆయన మీద తప్పుడు ఆరోపణలు మోపుతాడని కానివ్వండి, ఇవన్నీ యేసుప్రభు వారు సిలువకు వెళ్ళక మునుపు ఏమి జరిగినాయి అంటే, జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏంటంటే ఆయన యందు రాయబడిన ప్రతి ప్రవచనం, ఇటు కీర్తన గ్రంథంలో కానివ్వండి, యెషయా కానివ్వండి, జకర్యా కానివ్వండి, మీకా కానివ్వండి, ఆ తర్వాత ఇంకా రాయబడిన మనకి పస్కా గొర్రె పిల్లవాలే ఆయన రాబడిన తర్వాత ఊరేగింపుగా రాజు ఏ విధంగా అయితే పాద నిబంధనలు పట్టాభిషేకం పొందుతాడు, ఆ విధంగా క్రీస్తు మెస్సయ్య కూడా పట్టాభిషేకం పొందుతాడు అని కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ రాయబడినాయి అంటే మనకి సంఖ్యాకాండంలో, లేవియాకాండంలో, ఆ తర్వాత మన కీర్తన గ్రంథంలో కూడా ఇవన్నీ ప్రవచనాలు. ఏమైతే సువార్తలో యేసు ప్రభు వారు మెస్సయ్యగా పాత నిబంధనలో రాయబడిన ప్రతి ప్రవచనమును ఆయన తన జీవిత విధానం ద్వారా, ముఖ్యంగా జీవిత విధానం ద్వారా ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా పడిపోయే స్థితిలో కానివ్వండి, ఎక్కడా కూడా తాను డిసప్పాయింట్ చేసుకొని చేయగలదేమో చేయలేనేమో అని ఎక్కడ కూడా ఎవరు రాజీ పడినట్టు కూడా మనకు కనబడదు. కాబట్టి పరిపూర్ణంగా సంపూర్ణంగా రాయబడిన ప్రతి ప్రవచనము ఆయన జీవితంలో నెరవేర్పు జరిగింది. దేవుని స్తోత్రం. రెండో విషయం ఏంటంటే, మరణించే సమయంలో కూడా ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు, ఆయన దొంగల మధ్యలో సిలువేయబడతాడు కానీ, నేరోపణలు ఆయన మీద మోపబడతాయని కానీ, తర్వాత ఆయన మీద ఉమ్ము వేస్తారని కానీ, ఆయన బట్టలు చిప్పుకుంటారని కానీ, రైట్, ఆయన దాహం కోరతాడని చేదు చొరకడానికి ఇస్తారని కానీ, ఆ తర్వాత తన అనుకున్న వాళ్ళు ఆయన విడిచిపెట్టి పారిపోతారని కానీ, తర్వాత యేసుప్రభువు అద్భుత కార్యాలు చూసిన అనేక మంది అద్భుత కార్యాలు వినే సమయం వచ్చేసరికి అంగీకరించలేని స్థితిలో వాళ్ళు ఉంటారని కానివ్వండి, ఇవన్నీ పాత నిబంధనలో యేసుప్రభు వారి మరణం గురించి రాయబడిన ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో, పక్కబొడ్లో బల్లెం పొడచబడ్డం కానివ్వండి, తర్వాత ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టడం విషయం గురించి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా దీనికి మించినంత ఇంకెవరో చేయలేదండి. మరణం గురించి రాయబడిన, శిలువ ధ్యానం గురించి రాయబడిన ప్రవచనాలను కూడా ఆయన పరిపూర్ణంగా నెరవేర్చాడు. అంటే ఈ విధంగా ఏంటంటే యేసుప్రభు వారు ఆయన జీవితం గురించి రాయబడిన ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో పరిపూర్ణంగా ఎక్కడ కూడా ఒక విషయం చెప్తున్న జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వారు ఎంత కష్టపడ్డాడంటే ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటా. ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయన నడిచే విధానప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ప్రతి సమయంలో కూడా యేసుప్రభు వారు ఒక మాట మాట్లాడుతున్నాడంటే అటు యూదులకు అర్థం అవ్వాలి, పరిస్థితులకు అర్థం అవ్వాలి, తర్వాత గ్రీకులకు అర్థం అవ్వాలి, ఆ తర్వాత అన్యులైన వారికి జనాలకు అర్థం అవ్వాలి, 12 మంది అపోస్తలులకు అర్థం అవ్వాలి. అదే మాటల ద్వారా అటు మెస్సయ్యగా ఆయన గుర్తింపబడాలి, మెస్సయ్యని ఆయన చూపించుకోవాలి ఆ మాటల ద్వారా, అటు దేవుని కుమారుడుగా ఇటేమో మెస్సయ్యగా చూపించుకోవాలి, దేవునిగా చూపించుకోవాలి, ఈయనకు ఒక రాజ్యం ఉందనిగా చూపించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే యేసుప్రభు ఒక మాట పలికేటప్పుడు నడిచే విధానంలో కానివ్వండి, హి బీన్ పర్ఫెక్ట్లీ హ్యాస్ టు బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఆయన పరిపూర్ణంగా సంపూర్ణంగా నివసిస్తే కానీ అవి నెరవేర్చలేదు. కాబట్టి ఈ ఆనందంతో వేసిన కేక ఏదైతే ఉందో సమాప్తమైందని, అది మామూలుగా ఏదో నా పని పూర్తి అయిపోయిందని ఆయన నాకు అరవలేదు, కానీ తను చేసిన విధానం, రైట్, ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చిన విధానం, కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు యేసుప్రభు వారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కష్టపడకుండా లేడు. అవమానాలు పొందాలి, సేవ అంటే గొప్ప పాయింట్. సేవలోకి వచ్చిన తర్వాత అవమానాలు పొందాలి, ఇబ్బందులు పొందాలి, తన యొక్క ఎమోషన్స్ ఏమైతే ఉన్నా కోరికలు కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ నా మీద అరుస్తున్నారు, నన్ను తిడుతున్నారు కదని ఆయన కూడా నోరు తెరిచి తిరుగుబాటుగా ఆయన నరవడం జరగలేదు, రైట్, ఆయన వదిలేసి వెళ్ళమని ఆయన కొట్టడం లేదు. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆయన విధానంలో, ఆయన యొక్క మాటల్లో తండ్రి చిత్తాన్ని ఎలాగైనా నెరవేర్చాలి, నాకు అప్పచెప్పబడిన పనిని ఏ విధంగా అయినా సరే ఎక్కడ రాజీ పడకుండా అప్పచెప్పాలి. ఉదాహరణకి చాలాసార్లు చెప్పే విషయం ఏంటంటే, యేసుప్రభు వారిని తండ్రి చిత్రం నుంచి లాగడానికే ఎంత ప్రయత్నించిందంటే సాతాను చాలా ప్రయత్నించింది. యేసుప్రభు ఎప్పుడైతే పరిచర్లోకి వచ్చారో వెంటనే శోధించడం మొదలుపెట్టింది. లైక్ గాట్ మై పాయింట్. చివరిగా ఒక శోధన ఉంటుంది ఏంటంటే, ఈ రాజ్యాలన్నీ చూడు, కనబడుతున్న రాజ్యాలన్నీ చూడు, నువ్వు నాకు సాగిలి పడితే ఇవన్నీ వదిలేసి నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ రాజ్యం అంటే జనాల గురించి మాట్లాడుతుంది. అక్కడ జనాలందరినీ నేను వదిలేసి వెళ్ళిపోతాను, నువ్వు నాకు సాగిలి పడితే అన్నాడు, రైట్. అంటే ఆ టైంలో కూడా ఏంటంటే నువ్వు సిలువుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ టైంలో దాని అర్థం ఏంటంటే నువ్వు సిలువుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దెబ్బలు తిని కష్టపడి ఈ మానవాళికి రక్షణ కొరకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ మానవాళ్ళను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గనక నాకు సాగిలి పడితే ఇదిగో నేను ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతాను, ఈ రాజ్యాలని ఈ మనుషులన్నీ నీరే, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏం చేయాలి, నువ్వు నాకు సాగిలి పడాలి, నువ్వు నాకు సాగిలి పడితే ఇవన్నీ నేను వదిలేసి వెళ్ళిపోతాను. అంటే యేసుప్రభు వారు నిజంగా ఆ టైంలో సాగిలి పడిపోతే నిజమే కదా, అన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఏముంది, అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముంది, పక్కలో బల్లెం పడుచుకొని అవమానం పొందుకోవాల్సిన అవసరం ఏముంది, ఇది సాగిలి పడితే అయిపోద్ది కదా అని యేసుప్రభు వారు ఒప్పుకున్నారు దానికి. లేదు, అసలు సాతాను ఇచ్చేదే అంటే యేసుప్రభు వారికి రాజ్యము ఆల్రెడీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా యేసుప్రభు మరణించగానే ఈ భూలోక రాజు ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు సాతాను ఎవరైతే ఈ భూలోక రాజుగా ఉన్నాడో, ఎప్పుడైతే యేసుప్రభు కలువరిశిలో సాతాను తల చెదతొక్కాడో
అప్పుడు ఆయన రాజుగా నిర్మించబడ్డాడు. గాట్ మై పాయింట్. అప్పుడు ఆయన ఈ భూలోకానికి రాజుగా ఉన్నాడు. కాబట్టి ఇది సాతాను ఏదో ఇచ్చేది కాదు, ఆయనే సంపాదించుకుంటాడు. కావాలితే నువ్వు ఇస్తేనే సంపాదించుకోదు, కానీ ఆటోమేటిక్గా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే నాకు ఎలాగో నా రాజ్యం నాకు వస్తుంది. కాబట్టి నీ మాటలు విని ఇప్పుడు నేను శోధనలో పడిపోయి నీకు సాగిలి పడితే నా తండ్రి చిత్తం నుంచి నేను దూరం అయిపోతున్నాను. కాబట్టి ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదండి. అక్కడసారి శోధించడానికి వచ్చింది. తర్వాత యేసు ప్రభువు వారు సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు ద్వారా మళ్ళీ వచ్చి, ఎవరి ప్రభువా నేను పట్టుకునేది, ఎవరి ప్రభువా నీకు నేను సిలువేసేది, ఎవరి ప్రభువా నీకు సంఖ్యలేసి నేను ఏమైనా చేతులు కాదు కూర్చుందంటే యేసు ప్రభువు వారు సిలువుకి వెళ్ళడం తండ్రి చిత్తం. ఇప్పుడు పేతురు వచ్చి ఎవరు ఆపడానికి? పేతురు వచ్చి ఎవరు మాట్లాడతారు? అందుకుని పేతురుతో మాట్లాడే యేసు ప్రభువు, సాతానా వెనక్కి వెళ్ళిపో. ఇది మాట్లాడుతున్న పేతురు కాదు కానీ సాతాను పేతురు ద్వారా మాట్లాడుతుంది. ఎందుకంటే సాతాను తెలుసు యేసు ప్రభువు వారు గనక సిలువుకి వెళ్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు, సాతాను తల చితక తొక్కబడుద్ది అనే విషయం ఎవరో తెలుసు అంటే సాతాను తెలుసు. అందుకునే తండ్రి చిత్తాన్ని ఎక్కడ కూడా నెరవేర్చకూడదు యేసు ప్రభువు వారు. అందుకనే పదే నీ కాలు మీద కోటేదును, అది నిన్ను మడిం మీద కోటేదు అనే మాటకి ఏంటంటే ఆయన త్రోవను పక్కలాగడానికే సాతాను చేసే పని. కలువరిశిలో ఉన్నప్పుడు కూడా దొంగ ఏమంటే నువ్వు క్రీస్తు అయితే దిగిపో, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడంటే ఇప్పుడు యేసు ప్రభువు దిగిపోతే పరిస్థితి ఏంటి? రక్షణ లేదు. అప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది, సాతాను చిత్తం నెరవేర్చబడుతుంది. అప్పుడు సాతాను సక్సీడ్ అవుతాడు ఆ విషయంలో, రైట్? అందుకని అక్కడ కూడా ఏంటంటే యేసు ప్రభువు మళ్ళీ వాక్యంతోనే ప్రార్థనా జీవితంతోనే ఆయన సమాధానాలు పలకడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎంతో కష్టపడ్డాడండి. ఆయన ఈ పరిచర్యని ముగించడానికే, తండ్రి చిత్తాన్ని ముగించడానికే, ఆయన మీద రాయబడిన ప్రవచనాలను ఆయన ముగించడానికే he been gone through a very big circumstances, he been gone through a very big trials, he been gone through a very difficulties. After that only he been succeeded. ఎన్నో శ్రమల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా, ఎన్నో శోధనల గుండా తాను యొక్క నీతిని కాపాడుకుంటూ, తన గుణాన్ని కాపాడుకుంటూ, తన యొక్క దైవత్వాన్ని కాపాడుకుంటూ, తన మానవుడిగా ఉన్న కోరికలను అనగదొక్కుంటూ, తన ఎమోషన్స్ని అనగదొక్కుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఎలాగైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తండ్రి నాకు చెప్పిన పనిని నేను పూర్తి చేయాలి. కాబట్టి యేసు ప్రభువు ఒక మాటలో ప్రవచనాలు నెరవేర్చాలి, ఒక మాటలో తన పరిచర్య నెరవేర్చాలి, ఇంకో మాటలో తన మెస్సైగా చూపించుకోవాలి, ఇంకో మాటలో ఈ విధంగా ఏంటంటే ఒక మాట ద్వారా ఇంతమందికి ఇన్ని రకాలుగా యేసు ప్రభువు వారు తన పని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి కలువరిశిలువకి. వీళ్ళు చాలా కష్టపడాడండి పరిచర్యను ముగించడానికి. 3.5 సంవత్సరాల జీవితంలో హీ బీన్ గాన్ త్రూ లైక్ దట్. ఆ విధంగా తన పరిపూర్ణత కాపాడుకుంటూ, ఆ విధంగా ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన మీద రాయబడిన ప్రవచనాలు కాపాడుకుంటూ నిజమైన మానవాళిని రక్షించడానికి వచ్చిన గొర్రె పిల్ల వలె, రైట్? ఇప్పుడు ఆయన కనుక ఎక్కడైనా ఎటువంటి డాగు లేకుండా పరిపూర్ణంగా తాను అప్పగించుకుంటే తండ్రి చిత్తం ఏదైతే ఉందో, మానవాళికి రక్షణ చిత్తం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా ఏమవుతుంది? నెరవేర్చబడదు. అందుకనే యేసు ప్రభువు వారిని ఏమంటే పరిపూర్ణమైన పస్కా గొర్రె పిల్ల అనే మాట మనం పలకబడడం జరిగింది. బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఈ యొక్క బాప్తిస్మ తీసుకున్నారో, బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాట్లాడు, ఇదిగో లోక పాపములను మోసుకెళ్ళిపోయే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. పాత నిబంధనలో సాక్రిఫైస్ అనే విషయంకి వచ్చేసరికి గొర్రె పిల్లని చాలా జాగ్రత్తగా బలి ఇచ్చే ప్రాసెస్ ఒకటి ఉంటుంది అనమాట మనకి. అది మనం చాలా గమనించినట్లయితే కనుక, అయితే పాత నిబంధనలో పస్కా పండుగ వచ్చేటప్పటికి గొర్రె పిల్లలను బలిచ్చేవారు అనమాట. వాళ్ళ పాపాల నిమిత్తం ఏం చేసేవారు అంటే గొర్రె పిల్లలను బలిచ్చేవారు. అప్పుడు అక్కడ జరిగే సందర్భం ఏంటంటే, అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ బలి ఇవ్వడానికి వాళ్ళు కొనుక్కున్న గొర్రెపిల్ల ఉండేది. అంటే దాన్ని 10 రోజుల ముందే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కునేవారు గొర్రెపిల్లని, రైట్? ఉన్నవాళ్ళు ఉంచుకునేవారు, లేదంటే లేని వాళ్ళు కొనుక్కునేవారు. ఈ గొర్రెపిల్లని కొనుక్కొని వాళ్ళు చేసే విషయం ఏంటంటే దాన్ని ముఖ్యంగా బాగా అన్నం పెట్టేవారు, దానికి బాగా గడ్డి పెట్టి 10 రోజుల ముందు పర్యవేక్షణలో పెట్టేవారు. దీంట్లో ఏమైనా లోపం ఉందా, దీంట్లో ఏమైనా రోగాలు ఉన్నాయా, అంటు చిక్కని ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా కుంటుదా గుడ్డుదా, ఇవన్నీ చూసి, ఎందుకంటే దేవునికి ఇవ్వబోతున్నా కనుక చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిపూర్ణంగా ఉండాలి, ఎక్కడ కూడా డాగ్ ఉండకూడదు. అయితే దాన్ని ఏం చేసేవారంటే పర్యవేక్షణలో పెట్టేవారు. వాళ్ళు పర్యవేక్షణలో పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, పర్యవేక్షణలో పెట్టేవారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన ఎలా బాప్తిసం తీసుకున్న కాడ నుంచి యేసు ప్రభు వారు సిలువ ధ్యానానికి వెళ్ళే వరకు హీ ఆల్వేస్ బీన్ గాన్ త్రూ ఇన్ ద అబ్జర్వేషన్, అండ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్. బాప్తిసం ఇవ్వగానే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారు తన శిష్యులతో ఏమంటాడు, ఈయన మీద కన్నేసి ఉంచమని చెప్తాడు. అక్కడ పర్యవేక్షణలో ఉన్నాడు. పరిసయ్యులు సద్దుకేయులు యేసు ప్రభు వారి మాటలు విని ఈయన ఎక్కడైనా దొరుకుతాడా, ఈయన్ని పట్టుకుందాం అని ఏం చేస్తున్నారంటే పర్యవేక్షణలో ఉన్నారు. 12 మంది అపోస్తులు కూడా ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను వింటున్న వాళ్ళు యేసు ప్రభు వారిని మాటలని పర్యవేక్షణలో పెట్టుకున్నారు, రైట్? యేసు ప్రభు వారిని యూదులు ఈయన ఎక్కడైనా పట్టుకుందామా ఆయన మాటలలో ఏం చేస్తున్నారంటే
పర్యవేక్షణలో ఉన్నారన్నమాట. ఈయన పట్టుకుందాం, ఈయన చేసే పనులు కానివ్వండి, ఎక్కడైనా సరే కొంచెం పక్కొచ్చాడంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, మనకు వ్యతిరేకంగా నడుచుకున్నా వెంటనే ఈయన పట్టుకుని కలువరిసీలకు అప్పచెప్దాము అనే విషయాలతో యేసు ప్రభు వారిని ఏం చేశారంటే అనుదినము 3.5 సంవత్సరాల పరిచర్యలో హీ ఆల్వేస్ బీన్ గాన్ త్రూ అబ్జర్వేషన్. ఆయన ప్రతి ఒక్క కంటంతో ఏంటంటే పర్యవేక్షణలో ఉన్నాడు ఆయన. రెండోది ఏంటంటే ఆ 10 రోజులు ఏం చేశారు, 10 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని సమాజ మందిరంలోకి వచ్చి ఏం చేసేవారంటే పబ్లిక్గా బలిచ్చేవారు అనమాట. వాళ్ళ కుటుంబాల కొరకు లేదంటే వాళ్ళ రాజ్యాల కొరకు ఏం చేసి పబ్లిక్గా దాన్ని బలిచ్చేవారు. ఉదాహరణకే పాత నిబంధనలో ఒక ప్రాసెస్ ఉండేది అనమాట. ఉదాహరణ నేను చెప్తానమాట. ఆదాము టైంలో ఏంటంటే ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు వారి కొరకు ఒక బలి అర్పిస్తాడు. బలి అర్పించిన తర్వాత ఆ చర్మాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కప్పుతాడు అనమాట. అప్పుడు మనిషికి ఒక బలి, నా మాట మీకు అర్థమైందండి, మనిషికి ఒక బలి. తర్వాత ఎప్పుడంటే మళ్ళీ నోవాహు టైంకి వచ్చిన తర్వాత నోవాహు కూడా ఏం చేస్తాడంటే కుటుంబానికి ఒక బలి ఇస్తాడు. అది అలా ప్రాసెస్ చేసుకుంటా అప్పుడేంటి మనిషికి ఒక బలి, ఇప్పుడు కుటుంబానికి ఒక బలి. ఇలా సంఖ్యాకాండము లేవ్యకాండం వచ్చేసరికి తర్వాత మళ్ళీ మనకి నిర్గమాకాండంలో కూడా ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వాళ్ళు పారిపోతున్నప్పుడు కుటుంబానికి కూడా ఇంకొక బలి కనబడుతుంది. మనకి ప్రతి వ్యక్తికి కనబడదు కానీ ప్రతి కుటుంబానికి ఒక బలి ఇచ్చేవారు. తర్వాత లేవ్యకాండంకి వచ్చేసరికి ఇలా కాదు, తర్వాత ఏం చేసేవారు అంటే గోత్రానికి ఒక బలి. నా మాట మీకు అర్థమైంది, గోత్రానికి అంటే ఇప్పుడు రూబేను గోత్రం ఉంటే రూబేనికి ఒకటి, మనీషే ఉంటే మనీష్కి ఒకటి, గాదు ఉంటే గాదుకి ఒకటి, నప్తాలి ఉంటే నప్తాలికి ఒకటి. ఈ విధంగా ఏంటంటే గోత్రానికి ఒక బలి ఇచ్చేవారు. అప్పుడేమో మనిషికి ఒకటి, తర్వాత కుటుంబానికి ఒకటి, ఆ తర్వాత గోత్రానికి ఒకటి. తర్వాత మళ్ళీ మనం సంఖ్యాకాండం ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే సంఖ్యాకాండం కానివ్వండి, తర్వాత లేవ్యకాండం సంఖ్యాకాండం వచ్చేసరికి ఎలా కనబడింది అంటే అప్పుడు మనిషికి ఒకటి, తర్వాత కుటుంబానికి ఒకటి, తర్వాత గోత్రానికి ఒకటి, రైట్, గోత్రం అంతటి కలిపి ఒక బలి ఇచ్చేవారు. ఆ తర్వాత ఏం చేసేవారు అంటే మళ్ళీ ఈ సంఖ్యాకాండంలోనే చివరికి వచ్చేసరికి మనకి ఎలా కనబడుద్ది అంటే రాజ్యానికి ఒక బలి. నా మాట మీకు అర్థమైంది, రాజ్యానికి ఒక బలి, మనిషికి ఒకటి, కుటుంబానికి ఒకటి, తర్వాత గోత్రానికి ఒకటి, తర్వాత మొత్తం ఇశ్రాయేల్ రాజ్యం అంతటికి ఒక బలి. ఇప్పుడు చివరి బలి, నా మాట మీకు అర్థమవుతుందండి, ఇప్పుడు చివరి పస్కా గొర్రె పిల్లలు బలెత్తున్నాం. ఇది ఏంటంటే చాలా పవిత్రమైనది. ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే పాపం చేసినప్పుడల్లా ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో లేదంటే పావురనో బలిచ్చి వెంటనే పాపం చేసేవారు. ఆ రక్తంలో పాపాలను కడుక్కొచ్చి తప్పించి పవిత్రపరిచేది కాదు. నా మాట మీకు అర్థమైందండి. ఇప్పుడు చాలా మంది ప్రశ్న అంటే పాత నిబంధనలో పాపం చేసిన తర్వాత కూడా వాళ్ళ పాప క్షమించబడినాయి కదండి. వాళ్ళు ఎప్పుడైతే సమాజ మందిరంలోకి వెళ్ళి లేదంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిన తర్వాత బలిచ్చిన తర్వాత దేవాలయాల్లో ఆ పాపం కడుక్కునేవారు కదా. మరి కొత్తగా యేసుప్రభు వారు చేసింది ఏంటంటే, మరి యేసుప్రభు కొత్తగా ఏం చేశారంటే అని అడిగితే చాలామంది, యేసుప్రభు వారు చేసింది ఏంటంటే ఆ పశువుల రక్తాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా దేవుడు పాపాలు క్షమించేవాడు, కానీ పవిత్రపరిచేవాడు కాదు. నా మాట మీకు అర్థమైందా? జంతువుల రక్తం ద్వారా పవిత్రపరచబడలేము, పాపాలు క్షమించుకోవచ్చేమో, కానీ క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే పాపాలు క్షమించబడిని మనల్ని పవిత్రులుగా చేశాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ విధంగా ఏంటంటే యేసుప్రభు వారు ఇప్పుడు మానవాళంతటికి, ఇప్పుడు గోత్రానికి ఒకటి కాదు, రాష్ట్రానికి ఒకటి కాదు, దేశానికి ఒకటి కాదు, ప్రపంచం అంతటికే మానవాళంతటికి ఒకటే బలి, చివరి బలి, ఈ తర్వాత ఇంక బలి అవసరం లేదు. హీ బీన్ క్యాన్సిల్డ్ ద సాక్రిఫైస్ సిస్టమ్. ఆయన ఏంటంటే ఈ బలి అనే సిస్టమ్ కూడా క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే నేనే చివరి బలి, ఇంతకన్నా పవిత్రమైంది కానివ్వండి, తర్వాత ఇంతకన్నా విమోచించేది కానివ్వండి మనుషుల రక్తంలో కాదు, జంతువుల రక్తంలో లేదు, అది నా ఒక్కళ్ళలోనే ఉంది. కనుక ఇప్పుడు ఏం చేద్దానంటే ఆయన చివరి బలి, ఇది సర్వ మానవాళి కొరకు ఆయన బలి అయ్యాడు. ఒకటే బలి, చివరి బలి, ఆయన బలి అయ్యాడు. ఈ విధంగా చూసుకుంటే యేసుప్రభు వారు నిజమైన పస్కా గొర్రె పిల్లలాగా ఏ విధంగా అయితే ప్రవచనాలు యేసుప్రభు వారు పస్కా గొర్రె పిల్లగా ఉండాలంటే ఏ విధంగా అయితే రాయబడినాయో అవన్నీ కూడా ఆయనలో పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రవచనాత్మకంగా జరిగే విషయాలు అవన్నీ కూడా అంటే ఆయన సంపూర్తి సమాప్తం చేశాడు. ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు. ఆయన ముఖ్యంగా ఎక్కడైనా సరే ఆయన రాజీ పడి ఉంటే గనక మెస్సయ్య అనే కేటగిరీలోకి ఆయన వచ్చేవాడు కాదు. దేవుని స్తోత్రం. అయితే మానవాళి రక్షణ కొరకు ఇంకో కేటగిరీ ఏంటంటే ఆయన పస్కా గొర్రె పిల్ల పరిపూర్ణంగా చూపించుకోవడమే కాదు, కానీ మానవాళ్ళు అంటే ఆదాము దగ్గర నుంచి మనకు ఇవ్వబడిన శాపాలు ఏదైతే ఉన్నాయో, ఆదాము నుంచి మనకు ఇవ్వబడిన యొక్క పాపం ఏదైతే ఉందో వాటిని కూడా యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన అనుభవించి మనకి నూతన జీవితాన్ని, మనకి నూతన రక్షణను మనకి ఆయన దయచేశాడు. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక ఆదాము పాపం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అప్పటి వరకు ఆదాముకి మరణం లేదండి, కానీ ఎప్పుడంటే ఆయన పాపం చేశాడో మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆది కాండంలో రాయబడిన ఆదాముని ఏమంటామంటే మొదటి ఆదాము అంటాము, తర్వాత సువార్తల్లో రాయబడిన యేసుప్రభు వారిని కడపటి ఆదాము అంటాము, రెండో ఆదాము అంటాము. అంటే ఆ ఆదాము నుంచి వచ్చిన శాపాలని, పాపాలని, మరణాన్ని ఈయన అనుభవించి, ఇదిగో మీరు నా యందు గనక విశ్వాసం ఉంచితే గనక, మీరు నా యందు రక్షణ పొందితే గనక, మీరు నా యందు నమ్మిక కలిగి ఉంటే గనక, నన్ను విశ్వసిస్తే గనక, నన్ను క్రీస్తుగా అంగీకరిస్తే గనక, మీ పాపాలు నాతో ఒప్పుకుంటే గనక
అక్కడ నుంచి వచ్చిన శాపాలు ఏదైతే ఉన్నాయో, పాపాలు ఏదైతే ఉన్నాయో అవి నేను మీ కొరకు అనుభవించి నేను మీకు నూతన జన్మనిస్తా, నూతన విధానాన్ని ఇస్తా, నూతన ఆత్మనిస్తా, నూతన శరీరాన్ని ఇస్తా, మహిమ శరీరాన్ని ఇస్తా అని వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు ఈ నెరవేర్చబడాలంటే మొదటి ఆదాము నుంచి వచ్చిన ప్రతి పాపాన్ని కడపటాతము అనుభవించి ఆయన విశ్వసించిన జనాలు ఎవరైతే ఉన్నారంటే మనం ఏమైతే ఉన్నామో మనకి ఆయన ఇస్తారన్నాడు. అవన్నీ ఎవరో మొదటి ఆదాము ఏమైతే కోల్పోయాడో ఆ కోల్పోయినవన్నీ మనకి ఇస్తారన్నాడు. కాబట్టి మధ్యలో ఇప్పుడు ఈ కడపటాదం అనే యేసుప్రభువారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి ఒక్కటి అనుభవించాలి. మరి మీకు అర్థమైంది, ప్రతి ఒక్కటి అనుభవించి మానవులకు రక్షణ రావాలి. ఉదాహరణకి ఆదాము నుంచి పాపం వచ్చింది, ఆయన పాప భారాన్ని మోసి మనకు రక్షణ ఇస్తా అన్నాడు, నెంబర్ 1. తర్వాత ఆదాం నుంచి మరణం వచ్చింది, అయితే ఆదాం ప్రపంచానికి మరణాన్ని పరిచయం చేస్తే యేసుప్రభువారు ఆ మరణం పొందుకొని ఆయన మరణించి ఇదిగో మీకు నేను నూతన జీవితాన్ని ఇస్తాను, మహిమ శరీరాన్ని ఇస్తాను, మీకు నిత్య జీవితాన్ని నేను ఇస్తాను, ఇంకా మరణం ఉండదు. నా యందు మీరు మరణించేటైతే కనుక నన్ను విశ్వసించి మరణించేది కదా, మీకు మరణం అనేది ఉండదని ఏం చేశారంటే ఆయన మనకి మరణ శాపాన్ని తీసుకెళ్ళి రక్షణ శాపాన్ని, నూతన జీవితాన్ని, నూతన ఆత్మని, మహిమ శరీరాన్ని, రైట్, నిత్య జీవితాన్ని మనకి ఇచ్చాడు ఆయన. తర్వాత ఆదాం ఏంటంటే వస్త్రహీనుడై ఉండడం, దిగంబరుడై ఉన్నదాన్ని చూసుకుంటే కనుక ఆదాం ఈ భూమి పరిచయం చేసింది ఏంటంటే దిగంబరత పరిచయం చేస్తే యేసుప్రభువు వారు కలువరి శిలువలో దిగంబరతను ఆయన అనుభవించి మనకి ఇదిగో నూతన నిత్య జీవిత మహిమ వస్త్రాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మహిమ వస్త్రాన్ని ఆదాం కోల్పోతే అది నేను మీకు ఇస్తాను, నా ద్వారా తప్ప మీకు కలుగుద్ది. ఆ తర్వాత ఆదాం పాపం చేసిన తర్వాత ఈ లోకం అప్పటి వరకు ఈ భూమి మీద ఏం లేదంటే ముళ్ళు కంచులు అనేవి లేవు. ఉదాహరణకు అప్పటి వరకు రోజా ఫ్లవర్ ఎలా ఉండేది, పరిపూర్ణంగా రోజా ఫ్లవర్ కింద ఉండేదేమో. కానీ ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అప్పుడు ఏమొచ్చినాయి, ముళ్ళు వచ్చినాయి. అప్పటి వరకు థాన్స్ అనేవి కనబడలేదు మనకి. అయితే ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో ఈ యొక్క భూమి శపింపబడిందో ఇప్పుడు యేసుప్రభువు వారు ఆ ముళ్ళు ఏమైతే పర్టికులర్ రాయబడిన ముళ్ళు ఏమైతే ఉన్నాయో ఆయన తన సిలువ మీద తన తల మీద వాటిని మోసి వాటి అనుభవించి ఆ బాధను అనుభవించి ఆ శాపాన్ని ఆయన అనుభవించి ఇదిగో నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, ముళ్ళు నేను అనుభవిస్తాను, ముళ్ళ కిరీటాన్ని నేను అనుభవిస్తాను, మీరు నా యందు విశ్వాసం ఉంచితే కనుక నేను మీకు జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చేశాడు, వాగ్దానం చేశాడండి. ఇంకో విషయం ఏంటంటే చెమట ఏదైతే ఉందో స్వెట్, మానవుడికి ఏమైతే మానవుడు ఏ విధంగా అయితే ఆదాం పాపం చేసిన తర్వాత ఏదైతే నువ్వు చెమట ఊర్చి కష్టపడతా ఉన్నాడో యేసుప్రభువు వారు కలువరి శిలువలో ఎల్లబోయే ముందు గెత్సెమనే పొదలో ఆయన ఆ చెమట బాధని ఆయన అనుభవించి ఇదిగో మీకు నేను నిత్య జీవితాన్ని ఇస్తాను ఆయన వాగ్దానం చేశాడు. ఈ విధంగా చూసుకుంటే యేసుప్రభువు వారు ఆదాం చూసిన శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమస్యల్ని, కష్టాలని, రైట్, ఈ భూమికి వచ్చిన కష్టాలని, శాపాలను కూడా ఆయన అనుభవించి ఇదిగో నూతనమి ప్రారంభించాడు దేవుని స్తోత్రం. అయితే యేసుప్రభువు వారు ఇంకొక విషయం బాగా ఆలోచించినట్లయితే కనుక యేసుప్రభువు వారు కడపట ఆదాంగా తను నెరవేర్పు చేయవలసిన పనులు కూడా పరిపూర్ణంగా ఆయన నెరవేర్చి వాటిని సంపూర్తి చేసి సమాప్తం చేశాడు దేవుని స్తోత్రం. అంటే యేసుప్రభువు వారు తన పరిచర్యను సులువుగా ప్రారంభించలేదండి, సులువుగా ముగించలేదండి, ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు. ఈరోజు ఆ శ్రమల గుండా నువ్వు వెళ్ళకూడదని, ఆ ముళ్ళ కిరీటం నువ్వు మోయకూడదని, ఆయన ఆదాము చూసిన శాపాన్ని ఆయన భరించి ఇదిగో నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు, మరణాన్ని ఆయన అనుభవించి ఇదిగో నీకు మహిమా వస్త్రాలు, నిత్య జీవితాన్ని ఇస్తాడు, దిగంబరుడు ఆయన కలువరి శిలువలో ఉండి ఇదిగో నీకు మహిమా వస్త్రాలు నేను ఇస్తాను. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కష్టపడుతుంది. ఈ మానవాళికి తను చేయవలసిన పరిచర్య ఏదైతే ఉందో, తను చేయవలసిన త్యాగం ఏదైతే ఉందో, తను ఇవ్వాల్సిన రక్షణ ఏదైతే ఉందో అది ఆయన ద్వారా, నిజమైన పస్కా గొర్రెపిల్ల ద్వారా, సంపూర్ణమైన పస్కా గొర్రెపిల్ల ద్వారా సంపూర్తి చేసి దీనికంటే ఇంకా ఎక్కువ ఎవరో చేయడానికి కూడా ఇంకా ఏమీ లేదు, దీనికంటే ఇంకా ఎక్స్ట్రా ఇలా చేస్తే బాగున్ను, లేదంటే ఇది చేయకుండా ఉండుంటే బాగున్ను, ఇటువంటిది ఏదీ లేకుండా యేసుప్రభువు వారు పరిపూర్ణంగా, సంపూర్ణంగా టెటస్లియా, ఇది సమాప్తమైనది అనే మాట ఆయన కలువరి శిలువలో పలకబడడం జరిగింది. అలాగే మనం జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించినట్లయితే కనుక సమాప్తము అయినదనే పదము మనకి దేవుని నోటంట మనకి స్వరం వినబడుతూ ఉంటుంది అనమాట. ఎక్కడంటే ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో కనుక ఎప్పుడైతే దేవుడు పరిపూర్ణంగా తను చేయవలసిన సృష్టిని తను అనుకున్నట్టు ఇంతకంటే ఇంకెవరో చేయలేరు, ఇంతకంటే ఇంకా ఇది చేయకుండా ఉంటే బాగున్ను అనే మాట మాట్లాడడానికి కూడా అవకాశం లేనట్టుగా పరిపూర్ణంగా చేసినప్పుడు ఆయన ఇదిగో ప్రతి ఒక్కటి సంపూర్తి అయినది అనే మాట ఆయన నెరవేర్చబడడం జరుగుతుందంటే ఆయన చేసే పని ఏదైతే ఉందో అటు మనకి సృష్టిని నిర్మించే సమయంలో కానివ్వండి, తర్వాత మానవాళికి రక్షణ కలిగించే సమయంలో కానివ్వండి, ఆ తర్వాత యేసుప్రభువు వారు ప్రకటన గ్రంథంలో రాయబడిన విధానం ఏదైతే ఉందో 7 బూరలు ఊదిన తర్వాత తను చేయవలసిన తీర్పు ఏదైతే ఉందో అప్పుడు చేయవలసిన పనులు ఏదైతే ఉందో అది కూడా సంపూర్తిగా చేసినప్పుడు, ఎప్పుడైతే దేవుడు తను చేయవలసిన పని చేయడానికి వచ్చినప్పుడు దాన్ని సంపూర్తిగా చేసే తప్పించి మధ్యలో వదిలే సరిపోలేదు.
దేవుడు తను చేయాలనుకున్న చిత్తాన్ని, తను చేయాలనుకున్న పనిని నిర్మించడానికి కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, తర్వాత తీర్పు విషయంలో కానివ్వండి, ఆయన చేయడానికి వచ్చినప్పుడు, చేయడానికి ఆయన సిద్ధపడినప్పుడు దాన్ని సంపూర్తి చేశారు తప్పించి ఎక్కడ కూడా మధ్యలో వదిలేసి పారిపోలేదండి. అందుకని అక్కడ రాయబడిన ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో కానివ్వండి, తర్వాత యోహాను సువార్త 19:30లో కానివ్వండి, తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17లో కానివ్వండి, అంటే కనుక దేవుడు తను చేయవలసిన పనులు ఆయన చేయడానికి వచ్చినప్పుడు అది సంపూర్తి చేసే తప్పించి ఎక్కడ కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు. కాబట్టి ప్రతిదీ ఆయన సంపూర్తి చేసుకుంటూ వచ్చాడు. దేవుడు పనులు ఎల్లప్పుడూ సంపూర్తిగా చేస్తాడండి. మనుషులు మనం మాత్రమే సంపూర్తి చేయలేం. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే మనకు అప్పచెప్పవలసిన పనులు దేవుడు మనకు అప్పచెప్పాడు. నీకంటూ ఒక ఆత్మను సంపాదించుకోమన్నాడు, నీ కుటుంబాన్ని కట్టుకోమని చెప్పాడు. ఈరోజు చచ్చిపోయే ముందు ఎంతమంది ఈ మాట అనగలదండి? సమాప్తి నేను చేశాను, నాకు ఇవ్వబడిన పని నేను సమాప్తి చేశాను. ఇదిగో పౌలు ఏమంటాడంటే, పౌలు 2 తిమోతి 4వ అధ్యాయం 6-8లో మాట్లాడాడు ఏంటంటే, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్ అంటాడు. నాకు అప్పచెప్పబడిన పని నేను పూర్తి చేశాను. తిమోతి కూడా ఏమంటాడంటే, నాకు ఇవ్వబడిన పరిచర్య కానివ్వండి, నాకు ఇవ్వబడిన శ్రమల్లో కానివ్వండి, నేను దాన్ని పరిపూర్ణంగా సంపూర్తి చేశాను, సమాప్తం చేశాను అనే మాట అంటాడండి. అంటే పౌలు అక్కడే క్రైస్తవుడా? పౌలు అక్కడే క్రీస్తుని అంగీకరించాడా? పౌలు అక్కడే దేవుని వాక్యాన్ని విన్నాడా? పౌలు అక్కడే దేవుని స్వరాన్ని విన్నాడా? మీరు వింటలేదా? మనం వింటలేదా? నేను వింటలేదా? మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆర్ వి ఫుల్ఫిల్డ్ అవర్ వర్క్? మనకి దేవుడు ఇవ్వబడిన పరిచర్ని మనం ముగిస్తున్నామా? దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో, పనులు ఏమైతే ఉన్నాయో ఈ భూమి మీద, అది మనం సంపూర్తిగా సమాప్తం చేస్తున్నామా? సంతోషంతో ఆ మాట అనగలుగుతున్నామా? నాకంటూ ఒక ఆత్మను సంపాదించానండి అని ఆ మాట అంటున్నామా మనకంటూ? లేదంటే నాకంటూ దేవుడు నాకు ఈ పరిచయం చేయమన్నాడండి, ఏమైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేను దాన్ని పరిపూర్ణం చేశానండి, నేను చేస్తానండి అని రోజు మీరు అనగలుగుతున్నారా? మనం అనగలుగుతున్నాం ఈరోజు?